దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి 1 కొరింథీ పత్రికని ధ్యానిస్తూ ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా. చూడండి, ఈరోజు వాక్యం ఏంటంటే ఆత్మీయ పాలు, ఆత్మీయ బలమైన ఆహారం. చూడండి, కొంతమందికి బలమైన ఆహారాన్ని స్వీకరించడానికి కుదరదు, వాళ్ళు అరిగించుకోలేరు. కొంతమంది పాలే తాగుతూ ఉంటారు అని పౌలు క్యూట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటి పాలు? ఇప్పుడు చూడండి, పాలు తాగు ప్రతివాడు శిశువే కదా, బలమైన ఆహారం పెద్దలకే కదా తగునని వాక్యం ఉంది. అంటే పాలు ఏంటి, ఇక్కడ బలమైన ఆహారం అంటే ఏంటి? యాక్చువల్గా పాలు దేన్ని సూచిస్తూ ఉందంటే యేసు ప్రభువారి యొక్క ప్రేమ, మంచితనం, కనికరం, ఆయన ఇచ్చే దీవెన, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, వాగ్దానాలు, మేలులు, ఇవన్నీ కూడా పాల ఆహారం. కొంతమందికి వాగ్దానము తప్ప, ఆశీర్వాదపు మాటలు తప్ప మరి ఇంకే మాటలు ఎక్కువండి. దేవుడు నిన్నేమంతా ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నీ తలపైకి ఆశీర్వాదం తీసుకురాబోతున్నాడు, ఈ మాటలు, ఈ వాక్యాలు తప్ప మరి ఇంకే మాటలు అర్థం కావు. బికాస్ దే ఆర్ డ్రింకింగ్ ద మిల్క్. ఆ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందండి? సో వాళ్ళకి అటువంటి వాక్యాలు, అటువంటి బోధలే వారి జీవితాల్లో పనిచేస్తూ ఉంటాయి తప్ప మరి మిగతా ఆహారాలు, ఒకవేళ ఎక్కువ కనుక ఆహారం పెట్టారంటే కనుక వాంతి చేసుకుంటారు. అంతే కదా, పిల్లలు పాలు తాగే పిల్లలకి ఆహారం పెడితే ఏమైతే వాంతి అయిపోతుంది, అదే అవుతుంది. సో వీళ్ళకి బలమైన ఆహారం, అక్కడ అన్నం అని ఉంది, ఇంగ్లీష్లో మీట్ అని ఉంది. సో ఈ బలమైన ఆహారం పెట్టాలంటే కనుక వాళ్ళకి కుదరదు. బలమైన ఆహారం అంటే ఏంటి ఇక్కడ? సో దేవుడు నిజంగా ఆశీర్వదిస్తాడండి. ఆయన వాగ్దానం చేసిన దాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. అయితే దానికి ఒక నియమం ఉంది, దానికి ఒక క్రమం ఉంది. ఆ ఆశీర్వాదానికి తగినట్లుగా మనల్ని మనం మార్చుకోవటం ఉంది. ఆ ఆశీర్వాదం మన జీవితాల్లోకి వచ్చి మనం అనుభవించినట్లుగా, మన బ్రతుకులు అవన్నీ మారినట్లుగా కొన్ని నియమాలు ఉన్నాయండి. అక్కడ ఆజ్ఞల మార్గములో నేను పరిగెత్తుతానని అన్నాడు. సో దేవుని ఆజ్ఞని, దేవుని మాటని మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నప్పుడు, ఆ మాట చొప్పున మనం జీవించినప్పుడు ఆశీర్వాదం మన జీవితాల్లోకి వస్తుంది. హల్లెలూయా. సో అలాగే రెండోది, ఎక్విప్ అవ్వాల్సిన విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఆయన వరములతో, ఆయన ఫలములతో మనం ఎక్విప్ అవ్వాల్సింది ఉంది, నింపబడవలసిన విషయాలు ఉన్నాయి. ఇవి కొంతమందికి అసలు ఎక్కువ, ఇవి వాటిని పట్టించుకోరు. జస్ట్ నేను ఎప్పుడు దీవించబడతా, నేను ఎప్పుడు ఆశీర్వదించబడతా చెప్పండి. అంటే కొంతమంది ఆలోచనలు, ఇంకొక ఆలోచన చూడండి, కొంతమంది ఇక మాకు పాస్టర్ గారు ప్రార్థన చేసి దర్శనం చెప్పండి. బికాస్ ఎందుకంటే ఇక వాళ్ళకి అదే కావాలి, ఇంక వేరేది ఇంకే. ఎందుకు? బికాజ్ వాళ్ళు పాలు తాగు శిశువులు అంతే. రేపు జరిగిద్దా అద్భుతం, వచ్చే సంవత్సరం మా అమ్మాయి పెళ్ళి అయిపోద్దా లేదు చెప్పండి. సరే, నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభు సంధిలో మోకరించు, ప్రభు దగ్గర కనిపెట్టుకో, విశ్వాసం ద్వారా నువ్వు పొందుకో. ఇవి అసలు ఎక్కడ కూడా ఎక్కువ అండి. ఇలా చెప్తున్నానని బాధపడినా పర్లేదు, నో ప్రాబ్లం. జస్ట్ గ్రహించండి, మనం పాలు తాగేవారిగా ఉండకూడదు. పాలు తాగేవారు ఎప్పుడు? చిన్న వయసులో, అది ఓకే, నిజమే. ప్రారంభ దశలో దేవుడు నన్ను ఎప్పుడు దీవిస్తాడు, దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఈ మాటలు ఓకే, పర్లా. కానీ మనం దినములు గడుచుచుండగా, సంవత్సరాలు గడుచుండగా మన విశ్వాస పరిణితిని పెంచుకోవాలి. అందుకనే నిన్న మాట్లాడుకున్నాం విశ్వాస పరిమాణం అని. పసిపిల్లలకి విశ్వాస పరిణామం ఏముంటుందండి? పాలు తాగటం, పడుకోవటం, అంతే. మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటే అద్భుతాలు మన జీవితాలు జరుగుతాయి. ఎప్పుడు ఎలా కావాలంటే అలా జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస పరిమాణాన్ని మనం పెంచుకోవాలి. విశ్వాస పరిమాణం పెరగాలి అంటే మనం పాలు తాగేవారిగా మాత్రమే కాదు, బలమైన ఆహారం తీసుకోవాలి. బలవర్ధకమైన ఆహారాన్ని మనం భుజించాలి. అప్పుడు మనం బలం పొందుకుంటాం, విశ్వాసంలో బలం పొందుకుంటాం. అందుకే బలమైన వాక్యం అనే ఆహారాన్ని తినాలి మనం. అందుకనే ఈ
పై పూతలు, సిమెంట్ పూతలు వేసే బోధలు మాత్రమే కాదండి. ఈరోజు నిన్ను దీవించబోతున్నాడు, రేపు నిన్ను దీవించబోతున్నాడు అనే బోధలు మాత్రమే కాదండి. నీ బ్రతుకు మార్చుకోకపోతే నీకు నష్టం అనే బోధను విను. హల్లెలూయా. అవి చెప్తే ప్రజలకు ఎక్కదు, ప్రజలు చూడరు, ప్రజలు వినరు, ఇష్టపడరు. అది ఎందుకంటే అది బలమైన ఆహారం. నీ దేవుడే నీ మాట వింటేనే, లేకపోతే నీకు ఇది ఇబ్బంది. కఠినమైన మాట. బైబిల్ గ్రంథంలో అటువంటి ప్రవక్తలు ఉండేవారు, అటువంటి బోధకులు ఉండేవారు. బాప్తిసం ఇచ్చి యోహాను హేరోదు దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు మీరు మంచారని పొగడట్లా ఆయన్ని. నీ బ్రతుకు ఎంత దరిద్రంగా ఉందో చూసుకో. నీ సొంత తమ్ముడి భార్యతో నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వెంత నీచుడువో చూడు అని చెప్పేసి తిట్టు వదిలిపెట్టాడు యోహాను. హేరోదు ఏం చేశాడు తెలుసా అండి? సంతోషించాడంట, నా బ్రతుకుని ఇంత వివరంగా చెప్పాడని చెప్పేసి. కాకపోతే మనుషుల్ని బట్టి ఆయన వదిలిపెట్టలేదు. కానీ ఎంత ఘోరం చూసారా? ఎంత అటువంటి ప్రవక్తలు ఉన్నారా? అటువంటి బోధని ఈరోజు స్వీకరించే హృదయాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. హెచ్చరించినప్పుడు దాన్ని మనం సరిదిద్దుకోవాలి. హెచ్చరించే బోధన స్వీకరించాలి. అది బలమైన ఆహారం, లోతైన ఆహారం. ఇంకా అదొక్కటే కాదు, హెచ్చరిక మాత్రమే కాదు బలమైన ఆహారం అంటే. మనం ఇంకా నింపబడుతూ, దేవునికి దగ్గరవుతూ, దేవునితో సహవాసంలో ఉంటూ, దీన్ని మనం రిలేషన్షిప్ని పెంచుకోవాలి. కానీ చేయి చూపించినట్టు లోకంలో జ్యోతిష్యాలు, మనం దేవుడు నాకు ఎప్పుడు అద్భుతం చేస్తాడని వీటి వైపు మనం దృష్టిని మరల్చుకోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో మరి మీరు పాలు తాగుతూ ఉన్నారా, లేదా బలమైన ఆహారం తింటున్నారా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం.